హలో గైస్, నమస్కారం అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు డేటు 14 ఏప్రిల్ 2024. వంట చేస్తున్న కిచెన్లోనే. అయితే చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. రెగ్యులర్గా తీద్దాం. ఈరోజు సండే, ఆదివారము. చూడండి, వంట చేస్తున్నా. ఇదే కిచెను. వంట చేస్తున్న సోరకాయ. ఆల్మోస్ట్ ఇక అయిపోతున్న సోరకాయనైతే ఇక దించేయాలి కొద్దిసేపు. అయితే సోరకాయ అలా కొన్ని పెసరపప్పు వేయాలని ఇవన్నీ ఆయిల్ బడ్డీలు కింది సామాను ఇలా నేను తీసుకొచ్చిన కిలో టమాటాలు అండ్ క్యాప్సికమ్, మిర్చి అండ్ సోరకాయ, తర్వాత ఉల్లిగడ్డలు 7 కిలో, 7 ధరంలో కిలో. ఇది అదే రూము. ఇక తినాలి. రైస్ అయిపోయింది. రైస్ అయితే ఇక్కడ పెట్టేసిన. ఏసీ ఇందాకనే బంద్ చేసిన, కూల్ అయింది రూమ్ అని. ఛార్జింగ్ అక్కడనైతే పెట్టుకుంటా. ఇది నా బెడ్. రూమ్లో ఇద్దరమే ఉంటాం. ఇది కిచెన్, ఇది అటాచ్డ్ బాత్రూము. ఇంకా అంత నార్మల్. నిన్న వర్షం పడ్డది. నిన్ననైతే కలుపుతా కూర ఒకసారి. కూరనైతే ఆల్మోస్ట్ అయిపోయింది. బంద్ చేయాలి. సిలిండర్ కట్టేస్తున్నా. ఇక్కడ బంద్ చేస్తే అయిపోతుంది. మొత్తం గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత, పైపుల గ్యాస్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఇక తినడమే. ఆకలి బాగా అవుతుంది. ప్లేట్ ఇక్కడనైతే ఉంది. వేసి ఎప్పుడైతే అన్నం అయితే తినేస్తా. ఇక నార్మల్ డ్యూటీ ఈరోజు అయితే ఇప్పుడు వెళ్ళాలి 4 నుంచి 1 దాకా రాత్రికి. అయితే బైక్ డెలివరీ జాబ్ కదా, నైట్ టైం ఉంటుంది ఆల్మోస్ట్. ఇక నెక్స్ట్ వీక్ అంటే రేపటి నుంచి, నెక్స్ట్ వీక్ అంటే సోమవారం నుంచి ఆదివారం వరకే. ఇక రేపటి నుంచి మళ్ళీ డ్యూటీ షెడ్యూల్ అయితే చేంజ్ అవుతుంది. కూరగాయలు తీసుకుని వచ్చిన 15 ధరంలో అయితే అయింది ఆ కూరగాయలకు. ఓన్లీ 3 డేస్కి అంతే. మీ వెదర్ నిన్న కొంచెం వర్షం పడ్డది. నిన్న మొగులు ఉరిమింది, తర్వాత వర్షం కూడా పడ్డది. ఈరోజు అయితే మంచిగా వెదర్ అయితే మంచిది. ఇంకా ఎండలు చాలా కాలేవు. మెయిన్ ఇంకా ఎండలు అయితే చాలా కావు. ముందు చాలా అయితే అయ్యాయి. గరమి చాలా అవుతుంది. రంజాన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సెలవులు కూడా ఇయ్యడానికి అన్నీ అయిపోయినాయి. రేపటి నుంచి యథావిధిగా నార్మల్ అయ్యా. ఉపవాసాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక డ్యూటీకి వెళ్తే కొద్దిగా తిని చేసి కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఇక డ్యూటీకి వెళ్ళిపోవాలి. గైస్, ఇది ఓవరాల్గా వీడియో జస్ట్ అలా చూపెడదామని తీసిన వీడియోని. నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని.